అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మన ముందు మంచి మాట్లాడేవారు మన వెనక ఎవరైనా చెడు మాట్లాడుతూ ఉంటే వారితో సమర్థించకుండా ఇది తప్పు, ఆ బ్రదర్ ఆ సిస్టర్ నాకు బాగా తెలుసు అలాంటి వారు కాదు అని చెప్పేవారే మనల్ని నిజంగా ప్రేమించేవారు. అలాంటి వారి మాటలే మనం నమ్మాలి, అలాంటి వారిని మన జీవితాల్లో ఉండేటట్టు మనం అనుమతించాలి అనేది మనం గ్రహించాలి. ఏది మంచిదో ఏది చెడైనదో, ఏది కరెక్ట్ మాట ఏది కరెక్ట్ మాట కాదో అనేది మనకి తెలుస్తుంది. ఆ విధంగా మనం ప్రవర్తించే విధంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ మానవుని జీవితంలో ఉన్న గొప్ప లోపం ఏంటిదనగా మనం వినడానికి ఇష్టపడము. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్యనే అంటున్న మాట, వినకుండా నేను తొలగిపోలేదు. మీరు గమనించాలి, ఆయన వినుబుద్ధి కలిగిస్తుంటే వినకుండా ఆయన తొలగిపోలేదు. కానీ మానవుడిగా మన జీవితాల్లో మీరు ఆలోచించండి, దేవుడు ప్రతి ఉదయం మన జీవితాల్లో ఏదో ఒక ద్వారా మనం మాట్లాడుతుంటే మనం తొలగిపోతున్నాం. ఆ వింటే మన జీవితంలో